నమస్తే. మే 27 తారీఖు పద్మిని ఏకాదశి వ్రతం. అయితే పద్మిని ఏకాదశి వ్రతం ఈ ఇప్పుడు అధిక మాసంలో వచ్చే అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా అంటారు. ఈ పురుషోత్తమ మాసంలో వచ్చే ఏకాదశిని పద్మిని ఏకాదశి అని అంటారు. అయితే ఈ పద్మిని ఏకాదశి రోజు మనం కనుక వ్రత నియమాలు కనుక పాటించినట్లయితే మనకి జరిగే మంచి ఏంటి? మనకి ఎటువంటి వాళ్ళు చక్కగా చేయాలి అండ్ ఎటువంటి కోరికలతో ఉన్నవాళ్ళు సరిగ్గా చేయాలి అండ్ అందరూ కూడా ఏ రకంగా చేసుకోవచ్చో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా చక్కనైన సంతానం కోసం, చక్కటి సంతానం కోసం, పుత్ర సంతాన ప్రాప్తి కోసం కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతరోత్తర సంతాన విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడి ఉన్నాము ఇదివరకు. అంటే కాస్త మిస్‌క్యారేజ్‌లు అయ్యి, లేకపోతే కాస్త వేరే వేరే సిచ్యువేషన్స్, నాట్ సో నైస్ సిచ్యువేషన్స్ అయ్యి కానివ్వండి, లేకపోతే స్పెషల్ బ్యూటిఫుల్ లవ్లీ చిల్డ్రన్ మనకి కలిగారు అనుకున్న వాళ్ళందరూ కూడా పద్మిని ఏకాదశి వ్రతం దయుంచి చేయండి. ఏ ఇబ్బంది లేదండి. చక్కగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనకి శుభ పరిణామాలు మనకి ఏర్పడతాయి. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ జన్మలో కూడా వాళ్ళతో సంతోషంగా ఉంటూ మళ్ళీ చక్కగా మనం ఇదివరలో తెలిసినవో తెలియకవో ఏదో చిన్న చిన్నవండి, ఇబ్బంది ఏం లేదు. ఆ చిన్న చిన్నవి కూడా తొలగిపోతాయి. ప్రాబ్లం ఏం లేదు. వీఆర్ ఆల్ టుగెదర్. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇట్స్ నాట్ ఎ గ్రేట్ సిన్. దట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. దట్స్ ఓకే. దే ఆర్ బ్యూటిఫుల్ చిల్డ్రన్. దే వర్ లవ్లీ చిల్డ్రన్. సో ఈ పద్మిని ఏకాదశి వ్రతం కనుక చేసినట్లయితే చాలా శుభ పరిణామాలు మీకు చూడడం జరుగుతుంది. పద్మిని ఏకాదశితో జోడించబడిన కథ మనం చక్కగా తెలుసుకుందాం. కార్తవీర్యార్జునుడైన మహారాజు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే కార్తవీర్యార్జునుడైన మహారాజుకి తనకైన భార్యల్లో పద్మిని అనే భార్య ఉంటుంది. ఆ పద్మిని భార్య అంటే ఈయనకి చాలా ఇష్టం. ఆ పద్మిని భార్యతో ఈయనకి సంతానం లేకపోవడం చేత, అసలు సంతానం లేకపోవడం చేత మళ్ళీ పద్మినితో కలిసి ఈయన వ్రతం చేసుకుని చక్కగా ఈశ్వరుడి యొక్క కృప చేత, నాకు శివకేశవుల భేదం లేదండి. నేను ఎప్పుడు కూడా నారాయణ, ఈశ్వర అనే 2 పదాలు నా నోట్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. శివకేశవులకి భేదం లేదని చాలా దృఢమైన నమ్మకం నాది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయన చక్కగా అడవులకి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేస్తూ ఉంటారు. చిక్కి శల్యమైపోతారు. బోన్స్ మాత్రమే మిగిలిపోతాయి. అయితే ఈయన చక్కగా అలా వ్రతం చేస్తున్నప్పుడు భర్త పరిస్థితి చూసి ఎంతో బాధపడి ఆ భార్య పద్మిని ఆత్రేయ మహర్షి అనసూయ మాత యొక్క ఆశ్రమానికి వెళ్ళి అక్కడ వాళ్ళని ప్రార్థిస్తుంది. ఇట్లా భర్త యొక్క పరిస్థితిని చూసి అతన్ని ఎట్లా అయినా సరే మేలు చేకూర్చమని ప్రార్థిస్తుంది. అటువంటప్పుడు ఏమవుతుందంటే పద్మిని మహారాణికి ఈ అనసూయ మాత మహాపతివ్రత ఆవిడ చెప్తారు, పద్మిని ఏకాదశి వ్రతం నీ పేరు మీద ఉన్న వ్రతమే కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఈ వ్రతాన్ని చెయ్యి. ఖచ్చితంగా మంచి జరుగుతూ ఉంటుంది. అధిక మాసమే కాబట్టి, పురుషోత్తమ మాసం కాబట్టి చక్కగా ఆచరించు. నియమనిష్టలతో విష్ణు భగవానుడిని పూజించు. అట్లా కనుక చేసినట్లయితే చక్కటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కలుగుతుందని చెప్పగానే విష్ణుమూర్తి సందర్శనం, విష్ణుమూర్తి యొక్క ఆ దర్శనం అమ్మాయికి కలుగుతుంది. ఆ అమ్మాయికి కలిగినప్పుడు ఆవిడ వరం కోరుకోమన్నప్పుడు భర్త కోసం ఏదైనా వరం వేయమని వేడుకుంటుంది. భర్త సకల విద్యాపారంగతుడై అన్ని విషయాల్లో కూడా విజయవంతంగా రాణిస్తాడని, సకల 3 లోకాల్లోనూ అంతటి చక్రవర్తి ఉండడని, అతడి మించిన భక్తుడు విష్ణు భక్తుడు కూడా ఉండడని ఆ అమ్మాయికి మహారాజు చాలా చక్కగా ఆయన సెలవిస్తారు. ఆయన సెలవిచ్చినప్పుడు తర్వాత దాంతోపాటు 3వ వరంగా చక్కటి సంతానాన్ని పొందుతారని, పుత్ర సంతానం కలుగుతుందని, ఆ పుత్ర సంతానం కూడా అసలు 3 లోకాల్లో కూడా అటువంటి పుత్రుడికి సమానమైన వాడు లేడని, అటువంటి వరాన్ని పొందుతుంది. అయితే ఆ పొందిన ఆ ఇద్దరు దంపతులు కూడా విష్ణుమూర్తి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని వాళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కగా మళ్ళీ తిరిగి వాళ్ళ రాజ్యానికి వెళ్ళిపోతారు. అందుకనే ఈ పద్మిని ఏకాదశి వ్రతం ఎవరైనా సంతానం కోసం బాగా పాకులాడి అసలు చాలా ఇబ్బందులు అయిపోయి మెడికల్గా కూడా మనం సందర్శించామనుకున్న వాళ్ళు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించండి. ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు దయించి ప్లీజ్, నేను ఐఎమ్ రియలీ టెలింగ్ యూ, ప్లీజ్ డు నాట్ ఫాస్ట్ అండ్ డు నాట్ do any fasting without fruits or anything like that. Please take your doctor's advice before doing it. Please consume fruits, consume vegetables, consume boiled vegetables, consume all the healthy items. రైస్ గ్రెయిన్స్ని పక్కన పెట్టేసేసి కావాలంటే డాక్టర్స్ అడ్వైస్తో చేయొచ్చు అనుకుంటే కనుక ఇతరోతర హెల్దీ ఐటమ్స్ తీసుకుని చేయండి. భగవంతుడు మిమ్మల్ని శిక్షించడు.
అటువంటివి కాదు. మీరు భోంచేస్తూ కూడా మీ పరిస్థితిని అనుసరించి భగవన్నామ స్మరణతో మీరు ఈ రోజు గనక గడిపినట్లయితే శుభ పరిణామాలను మీరు చూడడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా పారాయణం చేసేవాళ్ళైతే ఎల్లుండి ఉదయం 7:56 లోపు 7:56 లోపు పారాయణ చేసుకొని చక్కగా ఈ వ్రతాన్ని కనుక మీరు ముగించినట్లయితే శుభ పరిణామాలు మీరు చూడడం జరుగుతుంటుంది. చక్కటి ఈ పద్మిని ఏకాదశి వ్రతాన్ని మీరందరూ కూడా పాటించి చక్కగా మీరందరూ కూడా శుభ పరిణామాలు చూస్తూ విష్ణుమూర్తి యొక్క బ్లెస్సింగ్స్‌ని మీరు అందుకుంటారని, ఈశ్వరుడి యొక్క బ్లెస్సింగ్స్‌ని మీరు అందుకుంటారని నేను మనసారా ఆశిస్తాను. హ్యాపీ ఏకాదశి.